వాస్తవంగా వికారాబాద్ జిల్లా మరి దుగ్గ్యాల మండలం నవిచర్ల గ్రామంలో జరిగినటువంటి అధికారుల మీద జరిగినటువంటి దాడిని మనము దాడి చాలా దురదృష్టకరంగా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్న పొలిటికల్ పార్టీలకు చేయాలి, ఇప్పుడు ఏదో ఒక అభివృద్ధి చేయలేదు అనేది వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షానికి కావచ్చు ఉంది. కానీ మధ్యలో కలెక్టర్ లాంటి ఒక అధికారులు ఏం పాపం చేసిరని ఇవాళ అధికారులు మరి లంకెల గ్రామంలో వాళ్ళు పడ్డ యాతన చూస్తే మనకు ఇబ్బందికరంగా అవపడేటువంటి పరిస్థితి అవుతుంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది అంటే ఫార్మా కంపెనీకి భూమి కలెక్షన్ కొరకు పిలవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జరిగిన తీరుని చూస్తే మనకు కొంత ఇది వాళ్ళకు ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు, భూములు ఇవ్వద్దు, మా భూములు గుంజుకుంటున్నారు. కానీ ఇది ఒక ఫ్రీ ప్లాండ్ గా జరిగినట్టు మాత్రం అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అవపడుతుంది నాకు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే ఇప్పుడు ఆ భోగమని సురేష్ కావచ్చు, అక్కడ ఇంకా ఒకరిద్దరు యాక్టివ్ అంటే పట్నం నరేందర్ రెడ్డి గారి అంశాలు కొంత దాన్ని లీడ్ తీసుకొని చేసినట్టు మనము చూసినాము. ఎందుకంటే పదే పదే మీడియాలో కూడా ఆ రుమాలు చుట్టుకొని రైతులాగా ఉన్నటువంటి సురేష్ క్లిప్పింగ్స్ ప్రతి మీడియా చూపెడతా ఉంది. అయితే ఇక్కడ జరిగిన ఏంటంటే కొడంగల్ కాకుండా ఇంకా వేరే ప్రాంతం అయితే ఇంత ఇష్యూ జరిగేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొడంగల్ అలా దట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కావడం, ఆ నియోజకవర్గంలో ఒక ఇష్యూ జరగాలనే దాని మీద కొంత రైతులకు ఉంటే కొంచెం ఉండవచ్చు, కానీ దాని ప్రోత్సాహం మొత్తం కొంత పొలిటికల్ పార్టీ సరే అలా పట్నం మహేందర్ రెడ్డి ఉండడా, లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి ఉండడా, లేకపోతే కేటీఆర్ ఆదేశించిందా, ఇదంతా తర్వాత కానీ సీన్ లో తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కొంత మనకు భయానక వాతావరణం, అంటే రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి ఒక చేసినటువంటి ప్రయత్నం లాగా అవపడుతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న పట్నం నరేందర్ రెడ్డి రిమైండ్ రిపోర్ట్ లో కేటీఆర్ ప్రస్తావన కూడా రావడం. అయితే ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు అంటే కేటీఆర్ ను అక్రమంగా ఏదో కేసులు వినిపించాలని జనవాడ ఫామ్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మీకు ప్రతి ఇష్యూలో హైదరాబాద్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మీకు ఓఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ ఏదో ఒక ఇష్యూలు, తర్వాత ఈ కారు రేస్ విషయంలో కావచ్చు కొంత ఆయన ఇరిపించాలి, జైలు పంపాలనే ఎత్తుగడ ఎక్కువ ఉన్నది అనేది అందరూ బీఆర్ఎస్ చెప్పుకోవాల్సి. నిన్న మరి నరేందర్ రెడ్డి రిపోర్ట్ లో మాత్రం అక్కడ కొంత ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే భోగమని సురేష్ నరేందర్ రెడ్డి దాదాపుగా ఫోన్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి దాదాపుగా 38 సార్లు 42 సార్లు మాట్లాడుకున్నారు అని అయితే సరే 42 సార్లు మాట్లాడుకున్నారని చెప్తాను. అయితే 42 సార్లకు పట్నం నరేందర్ రెడ్డి నేను ఇచ్చిన స్టేట్మెంట్ అంటే గవర్నమెంట్ సురేష్ నా కార్యకర్త నాకు రెగ్యులర్ గా మాట్లాడుతుంటాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ 42 సార్లు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి, ఎటువంటి సంభాషణ చేశారు అనేది మరి నిజ నిజాలు తెలిస్తే కానీ మరి ఇక్కడ అవకాశం బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏదేమైనా ఈ అధికారుల మీద దాడి జరగడం మాత్రం చాలా దురదృష్టకరం. ఎందుకంటే భూములు మనకి చాలా అక్కడ సురేష్ కు భూమి ఉన్నా కూడా అక్కడ అది ఆ నోటిఫికేషన్ పరిధిలోకి రాదంట. దాదాపు 19 మంది కూడా అక్కడ భూమి లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాజా నేను చెప్పబోతున్నా, దాదాపుగా 42 మందిని ఐడెంటిఫై చేశారు ఏది దాడిలో. అయితే 42 మందిలో అవుట్ ఆఫ్ 42లో 19 మెంబర్స్ కి అసలు ఒక అంగుళం భూమి, ఒక గుంట భూమి కూడా వ్యవసాయ భూమి లేనటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళు ఒక కసి వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే కొడంగల్ కడ అధికారి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది. అది ఒక ప్రోద్బలంతో ఆ పార్టిసిపేషన్ జరిగినట్టు అక్కడ మనకు అవపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంత చాలా లోతుగా ఆలోచిస్తే ఏంటంటే ఈ కేటీఆర్ డైరెక్షన్ లో జరిగింది అనేది మనకి పట్నం నరేందర్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా
పట్నం నరేందర్ రెడ్డి ఓన్ గా చేయడు అనే ఫీలింగ్ తోటి కొంత ఇది చేస్తున్నారు. ఇప్పుడు నిన్న రాత్రి జరిగినటువంటి సందర్భం కూడా చూస్తున్నాము. ఇది పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ వచ్చినాక కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము కానీ బీఆర్ఎస్ సరే ఒక రకంగా చెప్పాలంటే కవింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసినా లేకపోతే రేపు అరెస్ట్ కావాలనే ప్రయత్నం చేసినా కూడా ఆ అరెస్ట్ మైలేజీని కొంత ఎన్కరేజ్ చేసుకోవాలనే ప్రయత్నము బీఆర్ఎస్ తోడ్పడుతున్నట్టు మరి ఉన్నది. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు మరి అవి గుర్తిస్తున్నాయా లేకపోతే లేదా? ఇప్పుడు నిన్న దాడి విషయంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ మనకి ఒక 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి ప్లాన్ నడుస్తా ఉన్నది, దాన్ని పోతున్నారు వస్తున్నది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ కొంత మరి నిద్రావస్థలో ఉన్నదా? మరి ఎందుకంటే ఇప్పుడు ఏదో కాన్స్టిట్యూన్సీలో బయట జరిగితే కొంత ఇంత చర్చ జరిగేది కాదు. కొడంగల్ కాన్స్టిట్యూన్సీ అందులో సీఎం కాన్స్టిట్యూన్సీ కావడం వల్ల ఇది కొంత రాంగ్ మెసేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు అటువంటి పరిస్థితి కనుక ఉంటే ఒకవేళ అరెస్ట్ ప్రధానం ఏదో కంట్రోల్ చేయడానికి అరెస్ట్ చేస్తారు కావచ్చు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా దాదాపుగా మరి ఇప్పుడు ఎంత ఉన్నటువంటి బీఆర్ఎస్ ను మనం తక్కువ చేసే పరిస్థితి లేదు. రేపు ఇప్పుడు ఆ సింపతిని కూడా గెయిన్ చేసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి భాష చూస్తా ఉన్నాం ఈ మధ్యలో. ఇప్పుడు చేసుకుంటారా అరెస్ట్, ఎప్పుడైనా చేసుకోరి, నేను ఏమైనా చేసుకోరి, నేను పోతా వస్తా అనేది అన్ని చెప్తా ఉన్నాడు. అంటే అది కొంత మైలేజ్ వస్తుంది, అరెస్ట్ అయితే భావంతో ఉన్నట్టు అవపడతా ఉన్నది. మరి ప్రజలు కూడా ఆ రకంగా మరి ఏం జరుగుతుందని ఇంకా ఉత్కంఠ భరితంతో చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ఫార్మాసిటీ గురించి, ఫార్మా ప్రాజెక్ట్ గురించి రాజంతం చేస్తా ఉన్నారు. కానీ ఈ గొడవలు అనేటివి నిన్న సరే కలెక్టర్ పై అధికారులపై జరిగిన దాడిని మనము తీవ్రంగా చూస్తున్నారు. కానీ గతంలో రంగారెడ్డి జిల్లాలో ఈ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ కొరకు 20,000 ఎకరాలు కావాలంటే సరే ఒక ప్రయత్నం చేసింది. అక్కడ కూడా రంగారెడ్డి ముత్యాల ఏరియాలో చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ తిరుగుబాటు జరిగింది, నిరాకరణ జరిగింది. ఇక్కడ సగం భూమి వరకే సగము కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే నాకు తెలిసి కేసీఆర్ నామరూపాలు లేకుంటే కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు పెట్టినటువంటి ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్కడున్నా కూడా భూమి స్వచ్ఛందంగా రైతులు నాకు తీసుకోరానో లేకపోతే నాకు ఇది అని చెప్పి ఎవరు ఇవ్వరు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం కొంత ముందుతోటి వాళ్ళకు పరిహారము ఇచ్చేందుకు రైతులను ఒప్పించి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కకు పెట్టి ఏంటంటే ఇప్పుడు నేను జరిగిన ఇష్యూ తీసుకొని కేటీఆర్ ను రిమాండ్ రిపోర్ట్ లో ఆల్రెడీ చేసిరు. సరే అది అరెస్ట్ చేస్తారు, కేసులు ఏ విధంగా నిలబడతాయి ఏమేది మనం చూస్తా ఉన్నాం. ఆ న్యాయపరమైనటువంటి అంశాల మీద అది రేపు సాక్ష్యాల మీద ఆధారపడి వాళ్ళకి శిక్షలు పడతాయా అనేది అది కోర్టులు తెలుస్తాయి. కేటీఆర్ ను హరీష్ రావును లేకపోతే ఇంకెవరితో చేయడం వల్ల ఏంటంటే ఒరిగేది అయితే ఈ ప్రభుత్వానికి ఏదో అంటే దాన్ని అంటే వీళ్ళ అంటే మేము ఇటువంటి పద్ధతులను ఉపేక్షించే లేదని ఒక వార్నింగ్ ఇవ్వడానికి పనిచేస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితి సేమ్ టైం టీఆర్ఎస్ మైలేజ్ కూడా తెచ్చిపెట్టే ప్రయత్నం. ఎందుకంటే గతంలో చూసినాము. ఇప్పుడు కొన్ని చిన్న ఇష్యూ మనము వైఎస్ జగన్ చేసినటువంటి తప్పిదం చంద్రబాబు లాంటి ఒక 3 decades మన రాజకీయ 4 decades రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తిని మనము జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం, జైల్లో పెట్టడం వల్ల ఇవాళ 2 digit కి అంటే 11 నంబర్కే దిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక పబ్లిక్ నుంచి రియాక్షన్ రాకుండా ప్రభుత్వం తీసుకుంటే పర్వాలేదు. కానీ